తెలంగాణలో ఉప ఎన్నికలు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు. అవును, ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఉప ఎన్నికలు అయితే రాబోతున్నాయి. అది ఖచ్చితం. ఉప ఎన్నికలు రావడం ఖాయం. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారు. సో మీరు చూసుకుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు పలువురు నాయకులు ఎర్రవల్లిలో కేసీఆర్ని అయితే కలిశారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మల్కిరెడ్డి రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈసారి కడియం శ్రీహరి ఓడిపోవడం ఖాయమన్నారు. ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య మళ్లీ ఎమ్మెల్యే గెలుస్తారని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి చేసిన ద్రోహానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. ముందుగా కేసీఆర్తో రాజయ్య భేటీ అయ్యారు. వారం రోజులుగా స్టేషన్ గన్పూర్లో చేపట్టిన రైతు నిరసన దీక్ష గురించి, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పాలనతో పాటు శ్రీహరిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టయితే వివరించారు. ఈ నెల 15న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి 1000 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారన్నమాట. సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే ఏది ఏమైనా తెలంగాణలో ఉప ఎన్నికలు అయితే రాబోతున్నాయి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.